అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విచ్ ద టాక్స్ మీడియా. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ టైంలో వరంగల్ బీజేపీకి ఒక మంచి దెబ్బ పడటం అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పేసి అంటే వరంగల్ బీజేపీ తరఫున మనకి ఎంపీగా నిలబడినటువంటి ఆరు రమేష్ గారు ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. రీసెంట్ గా తను ఏంటంటే ఆఫ్టర్ ఓడిపోయిన తర్వాతకి అప్పటి నుండి కూడా మనకి ఏంటంటే మళ్ళీ తన సొంత గూడైనటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాలని చెప్పేసి తను పలు ప్రయత్నాలు చేసిండు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా లేకుంటే తిని ప్రాపర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన విషయం పక్క పెట్టేస్తే ప్రజెంట్ నిన్న 26 జనవరి రోజు నిన్న ఏంటంటే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ నేను చేరికవుతున్నాను. నాకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీలోకి విత్ ఇన్ షార్ట్ టైం వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక లేఖ రావడం జరిగింది. మన లేఖను కూడా చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మనం లేఖ చూసినట్టయితే ఆ డేట్ 26/1/2026 అంటే జనవరి 26 నిన్న పత్రికా ప్రకటన. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ బీఆర్ఎస్ లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తుగా చేరాలని నిర్ణయించుకున్నాను. కృతజ్ఞతలతో మీ ఆరు రమేష్, వర్ధనపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్ కట్ తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి అతి త్వరలో విత్ ఇన్ ఒక ఈ వీక్ లోపు ఏంటంటే మనకి బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ రమేష్ చేరిపోతారు మళ్ళీ. ప్రీవియస్ గా ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి తను 2 టర్మ్స్ 2 సార్లు ఎమ్మెల్యేగా వర్ధనపేటని గెలవడం జరిగింది. 2023 ఎలక్షన్స్ లో పార్టీ మారి బీజేపీలోకి పోవడం జరిగింది. ఎంపీగా పోటీ చేశారు. కడియం కావ్య గారి మీద అతను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నేను నా ఇంటి పార్టీలో నేను పోతున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క విషయం ఇక్కడ క్లియర్ గా వాడుకుందాం అండి. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఓన్లీ మీరు అప్పటి మందం చూసుకొని కనుక మీరు పార్టీని షిఫ్ట్ అయితే మీ కెరీర్కి లాస్. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఏ టైంలో ఎవరికి ఓట్ వేయాలి, వీళ్ళు ఎన్నిసార్లు జంప్ అవుతున్నారు పార్టీ నుంచి, పార్టీని పట్టుకున్నారు లేదని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటి ప్రకారం ఓట్లు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అధిష్టానం మిమ్మల్ని పిలిచింది వెళ్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఓకే వెళ్ళండి. అధిష్టానం మిమ్మల్ని పిలిచినప్పుడు, కేసీఆర్ గారు పిలిచినప్పుడు, కేటీఆర్ గారు పిలిచినప్పుడు మీరు వెళ్ళండి, అది మీ ఇష్టం. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇటువంటి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అవకాశాల కోసం జంప్ అయినటువంటి ఒక నాయకుల వల్లనే నిజానికి గొడవలు అయితే నేను ఎందుకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే ఆర్ రమేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో పోతా అని చెప్పేసి అంటున్నాడు. ఓకే వెళ్తున్నాడు, మంచిది. వెళ్ళిన తర్వాతకి ఎంతో కొంత ఒక ఎక్స్పెక్టేషన్తో పోతారు కదా తను కూడా. నేను వెళ్ళిన తర్వాతకి మళ్ళీ నాకు టికెట్ ఇస్తారు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు కావచ్చు. ఒకవేళ ఓడిపోయినా కూడా నాకు ఇంకా వేరే ఏమన్నా ఇంకా పొజిషన్ ఇస్తారు కావచ్చు చెప్పేసి వెళ్ళిపోతాం. ఇది రియాలిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది కదా. రేపు పొద్దున పొజిషన్స్ ఇచ్చే టైంలో, టికెట్స్ ఇచ్చే టైంలో, పదవులు ఇచ్చే టైంలో మీకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే దే విల్ గెట్ సమ్ డౌట్. ఈ క్యాండిడేట్ మళ్ళీ ఉండడా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉంటుంది. మీరు అదే ఒక పార్టీని ఎవరైనా కూడా మన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అదే పార్టీని పట్టుకున్నట్లయితే కంపల్సరీ మీకంటే ఒక మంచి పొజిషన్ కంపల్సరీ వస్తుంది. మన రీసెంట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, పార్టీ జాతీయ అధ్యక్షునిగా మనకి ఎవరైతే నితిన్ నబీన్ గారు ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నుకొని కూడా రీజన్ అదే. తను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే పార్టీ పట్టుకున్న బీజేపీనే, వాళ్ళ ఫాదర్ కూడా అంతే. సేమ్ పార్టీలో ఉన్నారు కాబట్టి, పార్టీ సిద్ధాంతాలు నమ్మారు కాబట్టి, ఒకటే పార్టీ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి పొజిషన్ ఇచ్చింది. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎవరైనా కూడా ఒక్క పార్టీని పట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే ఒక పొజిషన్కి వెళ్ళగలుగుతారు. సస్టైనబిలిటీ, స్టెబిలిటీ అవి మనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎవరైనా కూడా పొజిషన్ వస్తారు. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు షఫల్ అవుతా ఉన్నారు పార్టీల విధంగా. ఇప్పుడు మీకు లోకల్ బీఆర్ఎస్ కార్యకర్తలు అగెనెస్ట్ అయిపోయారు మొన్నటి వరకు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు అగెనెస్ట్ అయిపోయారు. మరి మీ ఓట్లని మళ్ళీ ఎట్లా మీరు మళ్ళీ గెలుస్తారని చెప్పేసి మీకు గ్యారంటీ ఉంది. ఇది మేబీ నేను ఎవరు కాంట్రవర్సీ చేయనీకో లేకుంటే బీఆర్ఎస్ లోకి ఎందుకు వస్తున్నాడో ఆర్ రమేష్ చెప్పట్లేదు. ఇది ఏ రాజకీయ నాయకుడు అని కూడా ఈ విషయం ఆలోచించండి. మీరు అప్పటి మందం మీకు టికెట్ రావాలని చెప్పేసి కనుక మీరు షఫల్ అయితే మాత్రం దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కంప్లీట్ ఫ్యూచర్ కెరీర్. ఆ విషయం ఆలోచించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరే ఓకే ఆర్ రమేష్ గారు వస్తామన్నారు. వచ్చిన తర్వాతకి ఆ టికెట్లో లేకుంటే ఈ సీట్లో వచ్చే టైంలో పార్టీని పట్టుకున్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ లో. అది పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా అదే పార్టీలో ఉండి కేసీఆర్ గారికి సపోర్ట్ గా, కేటీఆర్ గారికి సపోర్ట్ గా చాలా మంది నాయకులు కూడా అదే పార్టీని పట్టుకుని ఉన్న చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ మధుసూదనాచారి గారు మనకి పార్టీ ఫౌండేషన్ నుండి, తన ఫౌండేషన్ నుంచి కూడా కేసీఆర్ గారితో నుండి వాళ్ళందరూ కూడా అనుకోని పార్టీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా దే ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ పార్టీ. తనకి అటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, అటువంటి ఒక మంచి వర్తినటువంటి క్యాండిడేట్స్ కూడా ఏంటంటే
పార్టీని పట్టుకొని ఉన్నారండి. రేపు పొద్దున ఏదైనా ఒకటే సీటు ఉంది, అది మీకు ఇవ్వాలా, మధుసూదన్ గారికి ఇవ్వాలా, అంటే మీకు ఇవ్వాలా, ఏదైనా పార్టీని పట్టుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఇవ్వాలని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రియారిటీ వెళ్తుంది. ఆ టైంలో మళ్ళీ మీరు డిస్కస్ కావాల్సి వస్తుంది. సో ఎవరైనా కూడా ఒక్క పార్టీని పట్టుకొని ఉండండి, యూ విల్ గెట్ పొజిషన్. లేదు మీరు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పార్టీస్ మారుతూ ఉంటాం అవకాశాల కోసం అని చెప్పేసి అంటే అవకాశవాదులు మీరైనంత మాత్రం ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు కూడా అవకాశవాదులే. ఎవరికి ఓటేరో వాళ్ళు తెలిసి వాళ్ళకి ఓటేస్తారు. సో మొత్తానికైతే మనకి ప్రజెంట్ ఆర్ రమేష్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం ఇచ్చినట్టు, నేను ఆ పార్టీలోకి వెళ్తున్నట్టు తను ప్రకటించడం జరిగింది. సో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసుకోవాల్సింది.